చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. కలిసి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, సీఎం చంద్రబాబు 3 ఏళ్లలో 41,000 కోట్లు ఆర్థిక సాయం అందించండి, రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా కేంద్రం చేయూతనందించాలి అని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి వేడుకుంటా ఉన్నాడు నిధులు కావాలని. ఇక్కడ రాజధానికి రుణ సహాయం అందించారంట. ఏంటి, రాజధానికి అప్పులు ఇప్పించారు. రాజధానికి కేంద్రం ఏమి ఫ్రీగా డబ్బులు ఇవ్వాల, కేంద్రం అప్పులు ఇప్పించింది. చంద్రబాబు నాయుడు మొహం చూసి అప్పులు కూడా ఇవ్వటం లేదని చెప్పి కేంద్రం షూరిటీగా ఉండి అప్పులు ఇప్పించింది. సో అలానే అప్పులు ఇంకా ఇప్పించండి అని అడుగుతున్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పటికేది 18 నెలల కాలంలో 2,79,000 కోట్ల అప్పు చేసినా ఇంకా సరిపోట్ల చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా అప్పు కావాలని చెప్పి ఇప్పించమని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి అప్పు ఇవ్వట్లేదంట. అందుకని నిర్మలా సీతారామన్ గారిని అండ్ అమిత్ షా గారిని అక్కడ వెళ్ళి అడుగుతున్నాడు అప్పులు ఇప్పించండి అని. రెండోది, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు గారు, మొన్నే కదా మీరు మన జిఎస్టిపి బేసు 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి, అసలు జాతీయ సగటు 8.7% అయితే మనది 11.28%. మనం తోపు తురుము ఈ ఏడాది 17.11% వృద్ధి లక్ష్యం. అసలు దేశంలోనే మనం టాప్లో ఉన్నామని చెప్పి మొన్న మీరు ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి జాతీయ మీడియాలో ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు కదా. మరి ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడికి వెళ్ళి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అని చెప్పి డబ్బులు అడుక్కోవటం ఏంటి? నిర్మలా సీతారామన్ గారు కూడా నేను అన్నారని అంటున్నారు కదా. అదేంటండి, మొన్న జిఎస్టిపిలో భారతదేశం నరేంద్ర మోడీ కంటే నేను టాప్ అన్నారు. మరి ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చి ఇట్లా అడుక్కుంటారేంటి, ఆర్థిక సాయం చేయమని చెప్పి ఆమె అడిగారని అంటున్నారు కదా. అండ్ నిన్నగాక మొన్నే కదా మీకు అవార్డు వచ్చింది. అవార్డు వచ్చింది కాదు, మొన్నే కదా మీరు అవార్డు కొనుక్కుంది. అంటే ఇప్పుడు అవార్డు కూడా వేస్టేనా? బిజినెస్ రిఫార్మరీ అవార్డు 20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని అసలు టాప్ పొజిషన్లోకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి అవార్డు కొనుక్కున్నారు కదా. ఇప్పుడు అవార్డు కూడా వేస్టేనా? నిన్నేమో టాపు గీప్ అని అవార్డు, మొన్నేమో జిఎస్డిపి బేస్ అని చెప్పి ప్రజెంటేషన్లో, ఈరోజేమో అక్కడికి వెళ్ళి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ప్లీజ్ ఆదుకోండి. అసలు మీరు చేసేటటువంటి పనులకి చెప్పేటటువంటి దానికి ఏమన్నా సంబంధం ఉందా? జాతీయ మీడియాలోనే ఇక్కడ ఎలివేషన్లో, జాతీయ స్థాయిలో వెళ్ళేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, అసలు కరకట్టలో చంద్రబాబు నాయుడు గారు